వెరీ రీసెంట్‌గా తెలంగాణ హైకోర్టు జస్టిస్ తుకారాం గారు ఒక హ్మ్. జడ్జిమెంట్ పాస్ చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులకు సంబంధించి ఓకే. ఎవరైనా విమర్శలు చేసుకుంటే వాటిని కన్సిడర్ చేయొద్దు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని జడ్జిమెంట్ పాస్ చేశారు. అంటే ఆయన రాజకీయ పరంగా రాజకీయ దీనిగా పరంగా ఒక పార్టీ, ఇంకొక పార్టీ లేదా ఒక పార్టీ కార్యకర్తలు, ఇంకొక పార్టీ కార్యకర్తలు రాజకీయ విమర్శలు చేసుకుంటే తెలంగాణలో ఎఫ్ఐఆర్‌లు చేసిన పరిస్థితి. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వెరీ రీసెంట్‌లీ మన తెలంగాణ హైకోర్టే ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. హ్మ్. దానిలో అసలు డిఫమేషన్‌కి సంబంధించి ఈ సెక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ పోస్టులకు సంబంధించి, రాజకీయ చర్చలకు సంబంధించి, రాజకీయ విమర్శలకు సంబంధించి నల్లబాలు అనే హ్మ్. కేసులో జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇలాంటివి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని భంగం కలిగించకుండా మనకున్న కాన్స్టిట్యూషనల్ రైట్‌ని ఉన్నంత వరకు మనకు ఓకే. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నాకు వాక్ స్వాతంత్రం ఉంది గదా అని నేను భారత రాజ్యాంగాన్ని తిడతాను. హ్మ్. భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతాను. లేదా సంస్థలని ఆర్టికల్ 2 కింద ఉన్నటువంటి సంస్థలను నేను అబ్యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. వ్యక్తిగత హననానికి పాల్పడుతూ మహిళలను విమర్శలు చేస్తూ ఉంటాను. అంటే కుదరదు. హ్మ్.